స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ మధ్య చాలా పాపులర్ అవుతుందండి. సో, దట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మీకు సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ క్యాన్సర్ యొక్క టెస్ట్ చేసుకొని దాన్ని లక్షణాలు మన ఇనీషియల్ స్టేజ్‌లో గుర్తించడాన్ని స్క్రీనింగ్ అంటామనమాట. అన్ని క్యాన్సర్స్‌కి మనకి స్క్రీనింగ్ లేదు. బట్ గుడ్ థింగ్ ఈజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ లాంటి బ్రెస్ట్ క్యాన్సర్‌కి, సర్వైకల్ క్యాన్సర్‌కి ఇండియాలో ప్రపంచ దేశం మొత్తం కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ప్రతి 40 ఇయర్స్ ఏజ్ దాటిన ఉమెన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు అండర్గో స్క్రీనింగ్ టెస్ట్. బైలేటరల్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మ్యామోగ్రామ్ అనేది ఒక ఈజీ టెస్ట్ అండ్ సింపుల్ టెస్ట్ అండ్ అదొక మంచి సెన్సిటివిటీ ఉన్న టెస్ట్ అనమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్కి మనకి ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. ప్యాప్ స్మియర్ అంటే ఒక మనకి గైనకలాజికల్ ఎగ్జామినేషన్ లాగానే అదొక 2 నిమిషాల పని అంతే. అందులో అబ్నార్మల్ ఉందా, నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉంది, నార్మల్ ఉంటే మనం అది మళ్ళీ 3 ఇయర్స్ దాకా చేయించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హెచ్పివి కో టెస్టింగ్ అని కూడా అంటారు. అలా ప్యాప్ స్మియర్తో పాటు హెచ్పివి కో టెస్టింగ్ చేస్తే మనం 5 ఇయర్స్ వరకు వన్స్ నెగిటివ్ ఉందంటే 5 ఇయర్స్ దాకా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్ అండ్ మంచి ఈల్డ్ ఉంటుంది అండ్ ఆల్సో దాని యొక్క సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అవి రెండింటికి కూడా స్క్రీన్ టెస్ట్ ఉన్నాయి.